అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం ఎపిసోడ్ 227 మత్తెక్కించే అందం. ఇక స్టోరీలోకి వెళ్తే అక్షయ్, స్నేహాలు, యువన్, అన్నపూర్ణమ్మను కూడా తీసుకొని కలుమనాలకి వెళ్ళి అందరూ సంతోషంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నారు. మరోవైపు అక్షయ్, స్నేహాల పెళ్లిని చూసిన ధాత్రి ఆ అవమాన భారంతో అక్కడి నుంచి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. చివరికి ఇంటికి రమ్మని తండ్రి చెప్పినప్పటికి కూడా వాళ్ళని ఫేస్ చేయలేక ఇంటికి వెళ్ళలేదు. అరుణ్ తన కోసం ఫోన్ చేసినా అతన్ని కూడా ఫేస్ చేయలేక ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసింది. తన బాధను అరుణ్తో పంచుకోవడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే అరుణ్ తన బాధను పంచుకోకపోగా తిరిగి తనను అవమానిస్తాడని అనుకుంది. ఆమె తనను అవమానించిన వాళ్ళందరికీ దూరంగా కొంతకాలం గడపాలనుకుంది. తనకు వచ్చిన ఈ పరిస్థితికి కారణమైన అక్షయ్, స్నేహాల పైన ద్వేషం మాత్రం ఆమెకు అంతకంతకు పెరుగుతూనే ఉంది. నేను అనుభవించాల్సిన సెలబ్రిటీ లైఫ్, స్టేటస్ అన్నీ ఇప్పుడు ఆ స్నేహకు దక్కాయి. దీనికి కారణం అక్షయ్. అందుకే ఎలాగైనా అతనిపై పగ తీర్చుకోవాలి, ఈ ధాత్రి అంటే ఏంటో ప్రూవ్ చేయాలి అని గట్టిగా నిశ్చయించుకుంది. ముందుగా తను ఎక్కడుందో ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం తన మొబైల్ నెంబర్ని కూడా మార్చింది. ఆఖరిగా తన మొబైల్ నెంబర్ నుంచి తన తల్లికి కాల్ చేసి తాను సేఫ్గా ఉన్నానని చెప్పి తర్వాత పాత నెంబర్ స్విచ్ ఆఫ్ చేసేసింది. 2 రోజులుగా ఒక హోటల్లో రెస్ట్ తీసుకుంది. తర్వాత రోజు సాయంత్రం చార్మింగ్గా రెడీ అయ్యి తన కజిన్ రిషిని కలవడానికి అతను వర్క్ చేస్తున్న సైట్కి వెళ్ళింది. ఆమెను చూడగానే రిషి ఆశ్చర్యపోయి, ఈమె 2 రోజుల క్రితం పెళ్ళాగిపోయిన ధాత్రియేనా, ఎంత అందంగా రెడీ అయి వచ్చింది అనుకున్నాడు. అప్పటికి ఆమె పెళ్ళి ఆగిపోయిన విషయం న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా పుణ్యమా అని అందరికీ తెలిసిపోయింది. ఆమెను హఠాత్తుగా అక్కడ చూసిన రిషి, హాయ్ ధాత్రి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, ఎలా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ధాత్రి, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. కొంచెం మూడ్ చేంజ్ అవుతుందని ఇలా వచ్చాను అని చెప్పింది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న మరో వ్యక్తి కూడా వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ధాత్రి అతను ఎవరా అన్నట్లు చూసింది. అందంగా మెరిసిపోతున్న ధాత్రిని చూసి అతను కళ్ళు తిప్పుకోలేకపోతూ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇష్ యువర్ కజిన్ అని రిషిని అడిగాడు. అప్పుడు రిషి, యా, నా కజిన్ ధాత్రి అని చెప్పి ధాత్రి వైపు తిరిగి, ఇతను నా ఫ్రెండ్ రాజ్ కిరణ్ టెక్నాలజీస్కి CEO అని పరిచయం చేశాడు. అప్పుడు ధాత్రి, రాజ్ కిరణ్ ఒకరినొకరు ఫార్మల్గా విష్ చేసుకున్నారు. రాజ్ కిరణ్ చాలా అందంగా వైట్ కలర్ సూట్లో అట్రాక్టివ్గా ఉన్నాడు. అంతేకాక అతని చూపులో ఏదో స్పార్క్ ధాత్రిని ఆకర్షించింది. అప్పుడు రాజ్ కిరణ్, ధాత్రి అంటే మొన్న నువ్వు మీ కజిన్ గురించి చెప్పావు, ఆమె ఈమెనా అని ధాత్రినే చూస్తూ రిషిని అడిగాడు. అవును అన్నాడు రిషి. అప్పుడు రాజ్ కిరణ్ ధాత్రి అందాన్ని చూస్తూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని అన్నాడు. రాజ్ కిరణ్ని చూసిన ధాత్రి, ఈ రాజ్ కిరణ్ కూడా అక్షయ్ లాగే చాలా రిచ్ కిడ్లా ఉన్నాడు. ప్రస్తుతానికి ఇలాంటివాడు నాకు అవసరం, ఇతన్ని ట్రాక్లో పెట్టాలి అని మనసులో అనుకుంది. షేక్ హ్యాండ్ ఇచ్చి అంతసేపు అయినా కూడా రాజ్ కిరణ్ ఆమె చేతిని వదలకుండా పట్టుకొని ఆమె వైపే చూస్తూ నుంచున్నాడు. ధాత్రి నవ్వుతూ, మై హ్యాండ్ అని అతనికి గుర్తు చేసింది. వెంటనే రాజ్ కిరణ్ తేరుకొని, హో సారీ, ప్లీజ్ సిట్ అంటూ ఆమెను తమతో పాటు కూర్చోవడానికి ఇన్వైట్ చేశాడు. ధాత్రి థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళతో జాయిన్ అయింది. సైట్లోనే ఉన్న ప్రైవేట్ రూమ్లో ముగ్గురు కూర్చున్నారు. వాళ్ళిద్దరి ప్రవర్తనను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు రిషి. ఒకవేళ రాజ్ కిరణ్ ధాత్రిని ఇష్టపడితే వాళ్ళిద్దరికీ సెట్ చేయడం మంచిదని, అది ఒక రకంగా రాజ్ కిరణ్తో తాను చేయబోయే బిజినెస్కి హెల్ప్ అవుతుందని అనుకున్న రిషి వాళ్ళను ఎంకరేజ్ చేయాలని అనుకున్నాడు. ఇంతలో సైట్లో ఉన్న అటెండర్ టేబుల్ మీద తినడానికి కొన్ని స్నాక్స్ ఇంకా వైన్ బాటిల్స్ సర్వ్ చేసి వెళ్ళాడు. అప్పుడు రాజ్ కిరణ్ తన ఎదురుగా ఉన్న వైన్ గ్లాస్ తీసి ధాత్రి చేతికి అందిస్తూ, ప్లీజ్ హ్యావ్ ఇట్ అని మర్యాదపూర్వకంగా నవ్వాడు. థ్యాంక్ యూ అంటూ గ్లాస్ తీసుకుంది ధాత్రి. రిషి కూడా తన గ్లాస్ తీసుకోవడంతో ముగ్గురు ఒకరికొకరు చీర్స్ చెప్పుకొని ఫస్ట్ రౌండ్ వైన్ కంప్లీట్ చేశారు. అలా వైన్ తాగుతూ ముగ్గురు కలిసి జోక్స్ వేసుకుంటూ వైన్ మత్తులో నవ్వుకుంటూ
వాళ్ళందరూ మరింత క్లోజ్ అయ్యారు. అప్పుడు వైన్ కొంచెం ఎక్కువ తాగిన రిషి తూలుతూ, అయ్యో దాత్రి, ఇంత మంచి తెలివైన అందమైన నిన్ను ఆ అక్షయ్ ఎలా మోసం చేయగలిగాడు? నీ జీవితాన్ని నాశనం చేశాడు. నిన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అక్షయ్కి మనసులా వచ్చింది అని అన్నాడు. అలా తన లైఫ్ సీక్రెట్స్ని అప్పుడే పరిచయమైన రాజ్ కిరణ్ ముందు రిషి బయట పెట్టేసరికి దాత్రి షాక్ అయింది. కానీ అక్కడ రిషిని ఏం చేయలేక కోపంగా అతని వైపు చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. అప్పుడు రాజ్ కిరణ్ మత్తులో ఉన్న రిషి మాటలు విని, ఏంటి, దాత్రి మోసపోయిందా? ఇంత అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే వద్దనే మగాడు ఎవడైనా ఉంటాడా అన్నాడు. ఉన్నాడు కదా ఆ అక్షయ్, ది గ్రేట్ వేద గ్రూప్ CEO తూలుతూనే చెప్పాడు రిషి. ఆ మాటలు వింటున్న దాత్రి ముఖం కోపంతో ఎర్రబడింది. కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన పెదాన్ని కోపంతో కొరుక్కుంది. తాగిన మత్తులో రిషి మాట్లాడిన మాటలన్నీ విన్న రాజ్ కిరణ్ ఇక తన ముఖం కూడా చూడనని అనుకొని దాత్రి అతని వైపు చూసింది. కానీ రాజ్ కిరణ్ మాత్రం ఆమె వైపు చాలా సింపతిగా చూస్తూ, అవును, నేను కూడా విన్నాను, వేద గ్రూప్ CEO మ్యారేజ్ జరిగిందని. అంతకుమించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియవు. నేను ఆ రోజు అవుట్ ఆఫ్ స్టేషన్ అని అన్నాడు. ఆ మాటలు విన్న దాత్రి ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయి చిన్నగా ఏడవడం ప్రారంభించింది. అది చూసి రాజ్ కిరణ్ ఆమెను ఓదారుస్తూ, బాధపడకు దాత్రి, మీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకునే అర్హత ఆ అక్షయ్కి లేదు అని అన్నాడు. అప్పుడు దాత్రి అమాయకంగా మొహం పెట్టి, నేనేం తప్పు చేశాను? నేనంత చెడ్డదాన్నా? నన్ను మోసం చేయాలని అక్షయ్కి ఎలా అనిపించింది అని బాధగా ఉన్నట్లు యాక్ట్ చేసింది. ఆమె నటనను నిజం అనుకున్న రాజ్ కిరణ్, నీకు చాలా అన్యాయం జరిగిపోయింది దాత్రి, నువ్వు చెడ్డదానివి కాదు, యు ఆర్ ద బెస్ట్ అని ఎమోషనల్గా చెప్పాడు. రాజ్ కిరణ్ తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో దాత్రి తన ప్లాన్ చక్కగా యాక్టివేట్ అవుతోందని ఇంకా బాధగా ఉన్నట్లు నటనను కంటిన్యూ చేస్తోంది. అప్పుడు రిషి కూడా ఆమె ఏడుపు చూసి, అనవసరంగా మాట్లాడి నేను దాత్రిని అనవసరంగా బాధ పెట్టానా అని అనుకొని, సారీ దాత్రి, జరిగిపోయిన విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేసి నిన్ను బాధ పెట్టాను అని అన్నాడు. అతని మాటలకు రిప్లై ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయింది దాత్రి. మరో 3 రౌండ్లు వైన్ తాగిన తర్వాత మత్తు బాగా ఎక్కువై అక్కడే సోఫాలో నిద్రపోయాడు రిషి. అప్పటికే చాలాసేపటి నుంచి వైన్ తాగుతున్నట్లుగా యాక్ట్ చేస్తున్న దాత్రి మత్తు బాగా తలకెక్కినట్లు తూలుతూ యాక్ట్ చేసింది. హే రిషి, నువ్వు ఎక్కువగా తాగావా? ఇప్పుడు నువ్వు ఇంటికి ఎలా వెళ్తావు? నన్ను డ్రాప్ చేస్తావని అనుకున్నాను. సర్లే, నేనే వెళ్తాను అని మత్తులో తోలుతూ పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నట్టు తడబడుతూ లేచి కావాలని కింద పడిపోతున్నట్లు యాక్ట్ చేసింది. ఇంతలో ఆమెను చూసిన రాజ్ కిరణ్ వెంటనే ఆమెను కింద పడిపోకుండా పట్టుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చేతి స్పర్శ తగిలిన వెంటనే రాజ్ కిరణ్లో ఏదో ఫీలింగ్ వచ్చింది. దాత్రి శరీరం నుంచి వస్తున్న సువాసనకు అతని తలంతా మత్తెక్కిపోయింది. అది గమనించిన దాత్రి తన ప్లాన్ వర్కౌట్ అయిందని, రాజ్ కిరణ్ తన దారిలోకి వస్తున్నాడని లోపలే సంతోషపడింది దాత్రి. నిజానికి రాజ్ కిరణ్ని తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం తను తాగినట్లు నటించి కావాలని అతని మీద పడిపోయింది. రాజ్ కిరణ్కి అనుమానం రాకుండా ఉండడం కోసం ఆమె మత్తులో ఉన్నట్టుగా తోలుతూ అప్పుడే కళ్ళు తెరిచినట్లుగా చూసి, హే రాజ్ కిరణ్, మీరా? నేను మీ చేతుల్లోకి ఎలా వచ్చాను అని అతని కౌగిల్ నుంచి విడిపించుకుంటున్నట్లు యాక్ట్ చేస్తూ మళ్ళీ తూలుతూ ముందుకు పడిపోయింది. వెంటనే ఆమెను మళ్ళీ పడిపోకుండా పట్టుకున్న రాజ్ కిరణ్, మిస్ దాత్రి, మీరు డ్రింక్ చేసి ఉన్నారు, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను తీసుకెళ్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే దాత్రి విరక్తిగా నవ్వి వెంటనే ఏడుస్తున్నట్లు బాధగా మొహం పెట్టి, నాకు ఇల్లు లేదు, ఉన్న ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు, నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి అని అంది. ఆమె మాటలు విని రాజ్ కిరణ్ ఆమె చాలా బాధపడుతోందని అనుకొని ఏడుస్తున్న ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ధాత్రి, మీరు చాలా ఎక్కువగా తాగారు, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, రండి అని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళబోయాడు. దాత్రి ఊగుతూ తన శరీరాన్ని రాజ్ కిరణ్ శరీరంపై వాల్చి, నన్ను మీరెక్కడ డ్రాప్ చేస్తారు,
నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఎవరికీ అక్కర్లేదు, నాకెవరూ లేరు అని అంటూనే కళ్ళు మూసుకుంది. రాజ్ కిరణ్ ఏమీ మాట్లాడకుండా తనను మెల్లిగా తన కారులోకి ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్ళు అని డ్రైవర్తో చెప్పాడు. ధాత్రి మత్తులోనే రాజ్ కిరణ్ కారు ఎక్కినట్లు, తాను ఎక్కడికి వెళ్తుందో తెలియనట్లు కళ్ళు మూసుకొని నిద్ర నటిస్తోంది. కారులో నిద్రపోతున్న ధాత్రి అందం రాజ్ కిరణ్ను మరింతగా ఆకర్షించింది. ఎర్రని పెదాలు, గాలికి ఆమె మొహాన్ని కప్పివేస్తున్న ఆమె కురులు, ఆమె ఒంటి పర్ఫ్యూమ్ అన్నీ అతన్ని పిచ్చివాణి చేస్తున్నాయి. అక్షయ్ ఎలా ఇంత అందాన్ని వదిలిపెట్టాడు? ఈమెను ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అనే కోరిక రాజ్ కిరణ్లో చెలరేగింది. కాసేపటికి కార్ రాజ్ కిరణ్ విల్లా ముందు ఆగింది. దాంతో రాజ్ కిరణ్ డ్రైవర్ని వెళ్ళిపోమ్మని సైగ చేసి మత్తులో ఉన్న ధాత్రిని మెల్లగా కారులో నుంచి దింపాడు. ధాత్రి స్పృహలో ఉన్నా కానీ ఏమీ తెలియనట్లు అలా మత్తులోనే ఉండి రాజ్ కిరణ్ మీద వాలి పడుకుంది. రాజ్ కిరణ్ మత్తులో ఉన్న ధాత్రిని నేరుగా తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టాడు. అది రిచ్గా యాంటిక్యూస్ పీసెస్తో డెకరేట్ చేసి ఉంది. తన గదిలో తన బెడ్పై వయ్యారంగా పడుకొని ఉన్న ధాత్రిని చూసి రాజ్ కిరణ్ మెల్లగా ఆమె పక్కకు చేరాడు. ఆమె చేతులతో తన చేతులు కలిపి ఆమెను ఆక్రమించుకోబోయాడు. అది గమనించిన ధాత్రి వెంటనే మత్తులో నుంచి మేల్కొన్నట్లుగా కళ్ళు తెరిచి, నేనెక్కడున్నాను, ఏం జరుగుతోంది అని అడిగింది. అప్పుడు రాజ్ కిరణ్ ఒక్క నిమిషం కంగారు పడి తర్వాత ఆమెను దగ్గరకు తీసుకొని ప్రేమగా మాట్లాడుతూ, నువ్విప్పుడు నా ఇంట్లోనే ఉన్నావు ధాత్రి, ఇది నీ ఇల్లే అనుకో, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు, ఎందుకంటే నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని అన్నాడు. ఆ మాట విన్న ధాత్రి మనసులో ఆనందపడుతూ తూలుతున్న కళ్ళతో రాజ్ కిరణ్ వైపు చూసి, నువ్వు నిజంగా నన్ను ఇష్టపడుతున్నావా అని అడిగింది. అవును బేబీ, ఐ లవ్ యూ అని చెప్తూ నెమ్మదిగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రాజ్ కిరణ్. ఆ మాట విన్న క్షణంలో రాజ్ కిరణ్ ఒక్కసారిగా ఆమెకు అక్షయలా కనిపించాడు. దాంతో ఆమె అతన్ని ప్రతిఘటించకుండా అతనికి కోఆపరేట్ చేసింది. దాంతో రాజ్ కిరణ్ ఆనందంగా ఆమెను ఆక్రమించుకున్నాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నారు. తర్వాత రోజు ఉదయం మెల్లగా కళ్ళు తెరిచింది ధాత్రి. మెల్లగా పైకి లేచి కూర్చొని రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంది. పక్కనే ఉన్న రాజ్ కిరణ్ కళ్ళు మూసుకొని మంచి నిద్రలో ఉన్నట్లు కనిపించాడు. ధాత్రి అతన్ని చూసి నవ్వుకుంటూ, కరెక్ట్ టైంలో దొరికాడు, వీడిని ఎలాగైనా గ్రిప్లో పెట్టుకుంటే అక్షయ్కి వ్యతిరేకంగా పనిచేయడానికి వాడుకోవచ్చు అని అనుకుంటూ ఉంది. ఇంతలో నిద్రలో ఉన్న రాజ్ కిరణ్ చిన్నగా కదులుతున్నాడు. దాంతో వెంటనే ధాత్రి తన 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తున్నట్లు నటించడం మొదలుపెట్టింది. అప్పుడే కళ్ళు తెరిచిన రాజ్ కిరణ్ పక్కనే ఏడుస్తున్న ధాత్రిని చూసి వెంటనే లేచి కూర్చొని మెల్లగా ధాత్రి ముఖాన్ని తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, కంగారు పడకు, నేను నిన్ను బాధ పెట్టాలని అనుకోవడం లేదు, తొలిచూపులోనే నువ్వు నాకు చాలా నచ్చావు. రాత్రి ఆ మత్తులో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక నా ఇంటికి తీసుకొచ్చాను. నువ్వంటే చాలా ఇష్టం ఉండడం వల్లే నీతో నేను అంత క్లోజ్గా మూవ్ అయ్యాను. నేను నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను నమ్ము అని అన్నాడు. అప్పుడు ధాత్రి ఏడుస్తూ, తాగిన మత్తులో ఏం చేశావో గుర్తు రావట్లేదు, ఇప్పుడు నా మొహం ఎలా అందరికీ చూపించను అని తన చేతులలో మొహాన్ని దాచుకొని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. రాజ్ కిరణ్ వెంటనే ఆమెను ఓదారుస్తూ, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు, నువ్వు అలా ఏడవకు, నేనే నువ్వు తాగి ఉండడం చూసి అడ్వాంటేజ్ తీసుకున్నాను, ఇందులో తప్పేమైనా ఉందంటే నాదే, దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను అని అన్నాడు. అతను చాలా సిన్సియర్గా అలా మాట్లాడేసరికి ఏడుస్తున్నట్లు నటిస్తున్న ధాత్రి ఏడుపు ఆపి ఆశ్చర్యంగా అతని వైపు చూసి, రాజ్ కిరణ్, బాధ్యత నువ్వే వహిస్తానంటే దాని అర్థం ఏంటి అని అడిగింది. నిజానికి ధాత్రి స్టేటస్ రాజ్ కిరణ్ స్టేటస్కి ఏమాత్రం సరిపోదు. అలాంటి వాడిని తన తెలివితేటలతో తన వశం చేసుకున్నానని గర్వంగా ఫీల్ అయింది. అయినా పైకి తన ఆనందం కనబడనివ్వకుండా ఏడుస్తూనే అతని వైపు చూసి, రాజ్ కిరణ్, నా గతం నీకు తెలుసు కదా, అయినా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని అడిగింది. అప్పటికే అమాయకంగా ముఖం పెట్టి ఏడుస్తున్న ధాత్రిని రాజ్ కిరణ్ హక్ చేసుకొని, ఐ లవ్ యూ ధాత్రి,
నీ పాస్ట్ లైఫ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను నిన్నుగా ప్రేమించాను. ఇప్పుడే కాదు, ఎప్పటికి కూడా నేను నీ పాస్ట్ లైఫ్ గురించి ఎలాంటి క్వశ్చన్ చేయను అని అన్నాడు. రాజ్ కిరణ్, నువ్వు చెప్పేది నిజమేనా? ఆనందంగా చూస్తూ అడిగింది ధాత్రి. ఎస్ బేబీ, నిజమే. ఇంకా నువ్వు నన్ను రాజ్ కిరణ్ అని కాదు, రాజ్ అని పిలువు. నా బేబీ అలా పిలిస్తేనే నాకు ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ధాత్రి కూడా ఐ లవ్ యూ రాజ్ అని తిరిగి హక్ చేసుకొని అతన్ని కిస్ చేసింది. ఆ తర్వాత కాసేపటికి ధాత్రి నెమ్మదిగా, రాజ్, నేనంటే మీకు నిజంగా ఇష్టమే కదా, అయితే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా అని అడిగింది. తన తెలివితో రాజ్ కిరణ్ని తన గ్రిప్లోకి తెచ్చుకున్న ధాత్రి ఇప్పుడు ఏం చేస్తుంది? అక్షయ్కి వ్యతిరేకంగా రాజ్ కిరణ్ను ఎలా ప్రయోగించబోతోంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.